మేడం నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం చిత్తకోటి అండి. వందనాలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే నా పేరు మీదనే మేడం. సరే, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఏం తెలియదండి నాకు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/6/1975 మేడం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, చిత్తకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది. గురువు గారు, నా పేరు వచ్చేసి సంగమేశ్వర్ అండి. చెప్పాను, అది మా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదండి. అవునవును, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో జన్మించారు. మీ అమ్మ నాన్న అప్పుడే మీ జాతకం చూసే మీకు పేరు పెట్టారు. ఆదివారం రోజు జన్మించేశారు మీరు. అవునా సార్? జాతకం అయితే చాలా బాగుంది. మంచి రాజయోగంలోనే జన్మించారు. అష్టమి రోజు కృష్ణపక్షంలో జన్మించారు. ప్రాబ్లం అయితే లేదు, కానీ మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచి అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అవును గురూజీ. ఆ రోజు నుంచి ఇవరి వరకు కష్టపడుతూనే ఉన్నారు. అభివృద్ధి మాత్రం కాలేదు గురూజీ. మంచి పేరుంది, గుర్తింపు ఉంది, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉన్నారు, సంసారం వచ్చింది, జవాబుదారీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నారు, కానీ అభివృద్ధి అవుతలేదు. మెయిన్ ఎంత వచ్చినా డబ్బులు వచ్చింది ఇంటికి సరిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఏదో ఒక రెడీ ఉంటుంది. సేవింగ్స్ అనేది అస్సలు లేదు ఇప్పటిదాకా. రోజు రోజుకి మైనస్ అవుతూ ఉంది. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే శత్రువులు, కుటుంబస్తులే శత్రువులు మీకు. వాళ్ళ నుంచి అపవాదాలు, అవమానాలు, ఇది పరిస్థితి. జన్మజాతకంలో వచ్చేసింది ఇవన్నీ కూడా. అందుకే ఇలా జరుగుతూ ఉంది. నేను ప్రశాంతంగా సుఖ జీవితాన్ని నేను అనుభవించాను అని చెప్పుకునే రోజులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. లేదు గురుగారు, నాకు ఎప్పుడూ లేదు. ప్రశాంతత అనేదే లేదు. కష్టపడడమే అయిపోయింది, తినడం, కష్టపడడం, ఇంతే జీవితం. అలా అయిపోయింది పరిస్థితి. సరే, ఇద్దరు ఆడపిల్లలేనా మీకు? ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు కూడా, పెద్ద పాపకు కూడా కొంచెం ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు. ఏం పని చేస్తారు మీరు? నేను వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం జాబ్ గా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను. సరే, మంచిది చేయండి. ఎందుకంటే జన్మజాతకంలో సర్పశాపం వచ్చింది మీ జాతకంలో. మీ నాన్న తాతగారు ఎవరో సర్పహత్య చేశారు. ఆ సర్పశాపము అనేది మీ నాన్న కొనింది, నాన్న నుంచి మీకు వచ్చింది. అందుకే జీవితంలో కష్టం, మీరు ఎంత కష్టపడినా ఇతరులు దాని ప్రతిఫలం పొందుతూ ఉంటారు. అది పరిస్థితి. అంటే రాహు అంటే క్షీణ చేస్తూ ఉంది మీకు. రోజు రోజుకి ఆ గ్రహం వల్ల మీరు క్షీణిస్తూ ఉన్నారు, కానీ అభివృద్ధి లేదు అని అర్థం. 64 రోజులు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి జంట నాగలికి పాలు పోసి 5 ప్రదక్షిణ చేయాలి. ఇలా 64 రోజులు చేసుకుంటూ ప్రతి గురువారం గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసి అర్చన చేయాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకుంటే ఇది ఒక 64 రోజులు చేసుకొని వస్తే జాతకంలో ఉన్న దోషమంతా నశించి జీవితంలో రోజు రోజుకి ఇక ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందవచ్చు. ఇదే జాతకంలో ఉన్న దోషం, వేరే ఇంకేం వద్దు. నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మీకు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల చాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. సంగమేశ్వర్ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.